అందరికీ నమస్కారం. చాలామంది అయితే ఒక డౌట్ అయితే అడుగుతున్నారు. వాట్సాప్లో చాలా మెసేజెస్ కూడా చేశారు. అదేంటంటే, అన్న మనం కొత్త ఆశ్రమం అయితే కడుతున్నాం కదా, పని ఎందుకు ఆపేశారా, లేకపోతే ఎందుకు వీడియోస్ అయితే మా ముందుకు తీసుకురాలేదని అయితే అడిగారు. ఇంతమంది మన కొత్త ఆశ్రమం కోసం నాకు మెసేజ్ చేస్తుంటే చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఇంత బాధ్యతగా మా మీద ప్రేమ చూపిస్తూ మీరు ఇంత మంచిగా అడుగుతుంటే నాకు కూడా చాలా సంతోషం అయితే అనిపించింది. మనమైతే కన్స్ట్రక్షన్ అయితే ఆపలేదు. ఈ ఎండాకాలంలో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండలు ఎక్కువ. మరి ఏంటంటే మనం మజ్జిగ ప్రోగ్రామ్ అయితే బయట చేస్తున్నాం కాబట్టి మజ్జిగ ప్రోగ్రామ్ చేసి ఇక్కడికి వచ్చి చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఎండలు తగ్గినాక స్టార్ట్ చేద్దామని చెప్పి కొద్ది రోజులు అయితే బ్రేక్ ఇచ్చాం. అంటే ఒక 15-20 డేస్ మనం అయితే బ్రేక్ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ అయితే మనము ఒక 2 డేస్ తర్వాత మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనకు మెటీరియల్ అయితే పిల్లర్స్కి అంతా వచ్చేసి చూడండి. ఇక్కడైతే కంకర, ఇవి మన పిల్లర్స్కి కడ్డీలు కూడా రెడీ అయిపోయి, అది ఒక్కసారి ముందు వీడియోలో కూడా ఒకసారి చూపించిన కడ్డీలకి అయిపోయాయి అని చెప్పి. ఇంకా అలానే ఇసుక అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి మెటీరియల్ అంతా పిల్లర్స్కి సరిపడే మెటీరియల్ అంతా కొంచెం ఉంది. ఇంకా కొన్ని అయితే కావాలి, ఇసుక అలానే కొంచెం సిమెంట్ అయితే కావాలా. అది కూడా మనం ఒక 2 డేస్లో అరేంజ్ చేసి మనం పిల్లర్స్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఈ అన్నిటికీ మనకి ఎవరైనా చూసుకునేకున్నారా అని కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడైతే మన మునిరాజ్ తాత అయితే ఇక్కడే ఉంటాడు ఎప్పుడు. తాతతో పాటు నైట్ టైం అయితే ఇంకొక వ్యక్తి అయితే వస్తాడు. అంటే ఇక్కడ పక్కన ఊరతన్ని పెట్టాము. అతను కూడా ఇక్కడికి వచ్చి నైట్ టైం అయితే అన్ని చూసుకుంటుంటాడు. కాబట్టి మనకైతే ఇక్కడ అన్ని సేఫ్గా అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం 2 డేస్ తర్వాత మన వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీ ముందుకు అయితే తీసుకొస్తా. మీరు కూడా ప్రతి ఒక్కరూ మనం కొత్త ఆశ్రమాన్ని కట్టడానికి సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.